హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై కళ్యాణి. బాగున్నారు అందరూ? నేను బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నా వీడియోలో మీ అందరికీ నేను తమ్నేల్లోనే పెట్టాను కదా, తమ్నేల్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వెజ్ని నాన్ వెజ్ని కలిపిస్తే పోలా అని చెప్పేసి బెండకాయని ఎండు రొయ్యల్ని కలిపేసాను అనమాట. సో అదే అనమాట చూపిస్తున్నాను. నేను బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. అలాగే నానబెట్టుకున్న ఎండు రొయ్యలు చూడండి, ఇందులోంచి తీసుకొస్తుంది కదా, అందుకని నానబెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. యాజ్ యూజువల్ నేను దాగబెట్టుకుంటాను, ఆయిల్ పోసుకుంటాను. అందులోకి ఫస్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకుంటాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకుంటాను, తర్వాత ఆనియన్స్. ఆ తర్వాత ఆనియన్స్ వేగేటప్పుడే పచ్చిరొయ్యలు కూడా వేసేసుకొని మంచిగా వేగాక టమాటాలు కూడా వేసేసుకొని తర్వాత బెండకాయలు కూడా వేసుకుంటాను. సారీ అండి, ముందు బెండకాయలు వేసుకుంటాను, ఆ తర్వాత టమాటాలు వేసేసుకుంటాను. అంతే గైస్, సింపుల్. ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బిగ్ బాస్లోకి వచ్చేద్దాము. సాటర్డే గురించి వీడియో అయితే చేయాలి కదా, అంటే కొంచెం లేట్గానే వస్తుంది, అయినా సరే మనం ఎపిసోడ్ రివ్యూస్ తగ్గేదిలే. సో ఏముందండి, శనివారం కూడా యాజ్ యూజువల్ నాకైతే అంతగా కిరాక్ ఇచ్చేటట్టుగా షో అయితే లేదు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. అది పృథ్వీ గారిది. టూత్‌పేస్ట్‌కి బదులు షేవింగ్ క్రీమ్ ఏదో పెట్టుకున్నారంట. షేవింగ్ క్రీమ్ ఫేస్ వాష్‌కి సంబంధించింది. అది నాకు చాలా కామెడీగా అనిపించింది. ఇంకేముందండి, నాగార్జున గారు వచ్చిన తర్వాత కూడా సోనియా, విష్ణు డిస్కషన్స్ జరిగాయి. వాళ్ళిద్దరికీ ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. సో ఆ తర్వాత నాగార్జున సార్ వచ్చిన తర్వాత అందరికీ హాయ్ చెప్పారు. అంతా బాగానే ఉంది. ఆ తర్వాత మీ గురించి మీరే జడ్జిమెంట్ ఇచ్చుకోవాలి సంథింగ్ ఏదో వచ్చింది. ఆ తర్వాత ఎక్కువ మనకి వినిపించింది నిఖిల్, బేబక్క ఇష్యూ జరిగింది. ఆ తర్వాత విష్ణు అండ్ సోనియా ఇష్యూ జరిగింది. అంతేనండి. ఇంకా ఆ తర్వాత నాగార్జున గారు ఫ్లాప్ అని చెప్పేసి కొంతమందిని పిలిచి, అంటే ప్రేరణ, మణికంఠ గారు, సీతక్క, వీళ్ళందరూ మీరు ఇంకా పర్ఫార్మెన్స్ బాగా చేయాలి. అలాగే ఆదిత్య ఓం గారి గురించి కూడా సారీ నాగార్జున సార్ అయితే చెప్పారనమాట. సో అలా నడుస్తూ వచ్చింది. అలాగే ఒక పర్సన్ని సేవ్ చేశారు, సోనియా గారు సేవ్ అయిపోయారు. అదండి. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే చాలా తొందరగానే అయిపోయింది. 10-20కి మ్యాక్సిమం ఎపిసోడ్ అయితే అయిపోయిందనమాట. సో నేను టైం కూడా ఎగ్జాక్ట్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. నాకు పెద్ద మజా అయితే అనిపించలేదు. సో ఈరోజు ఎపిసోడ్, అంటే ఆదివారం ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. నచ్చితే లైక్ ఇవ్వండి.